కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. రాబోయే ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. రేవంత్ అధ్యక్షతన తన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనిపై మరిన్ని వివరాల కోసం టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికలు రాబోయే కొన్ని నెలల ఉంది. అయినా సరే రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా ఎన్నికల శంకరామం అయితే పూరిస్తున్నాయి. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనేవి ఒక తెలంగాణపై ప్రభావం అంటూనే ఉన్నారు. అయినా సరే ప్రభావం చూపుతున్నాయి కూడా. ఎందుకంటే దానికి రాజకీయ పార్టీలు మాటల తోటాలే దానికి నిదర్శనం. సో ఈ నేపథ్యంలోనే ఒక కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్ని ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో రిపీట్ అవుతుంటే కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగానే కార్యాచరణ అనేది ఉంటుంది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. అయితే దీని గురించి పూర్తిగా మనతో మాట్లాడడానికి చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, టీబీసీ జనరల్ సెక్రటరీ. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పటికే కర్ణాటక ఎన్నిక ఫలితాలు రిపీట్ అవుతాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటే ఎట్టి పత్తులు రిపీట్ కావు అని చెప్పేసి ఒకవైపు 105 సీట్లు సాధిస్తామంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ మేము అధికారంలో వస్తే వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. సార్ ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు కార్యవర్గ సమావేశం గురించి చెప్పండి. ఈ రోజు కార్యవర్గ సమావేశంలో యూత్ సంబంధించినట్టు యూత్ క్విజ్ ప్రోగ్రామ్ ఏ విధంగా 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల ఓటును ఏ విధంగా ఆకర్షించాలా, దానికోసం మనం ఏం చేద్దాం. అదేవిధంగా మనకు 43 లక్షల సభ్యత్వం ఉన్నది, మనకు కావాల్సిన 80 లక్షల ఓట్లు. 43 లక్షల సభ్యత్వానికి ఒక ఓటు యాడ్ అయినట్లయితే 80 లక్షలు చిల్లరగా వస్తుంది. అదేవిధంగా కొంత యూత్ కాంగ్రెస్ సైడ్ లేదని అంటా ఉన్నారు. కాబట్టి యూత్ క్విజ్ ప్రోగ్రామ్ ద్వారా యూత్ కు ఏం చేయబోతా ఉన్నాం, యూత్ రిలేషన్ ఏ విధంగా జనాలకు తీసుకుపోతా ఉన్నాం, ఈ అన్ని కార్యక్రమాలను ఏ విధంగా తీసుకుపోవాలంటే ఏం చేయాలని చెప్పేసి జనరల్ సెక్రటరీకి, వైస్ ప్రెసిడెంట్లకి, జిల్లా అధ్యక్షులకి, పీసీసీ మెంబర్లకి ఈ రోజు కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 10 మెట్లు దిగైనా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందంటే నేను ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నా, మనందరం మధ్యలో ఎలాంటి వైషమ్యాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రకటించడం జరిగింది. సార్ ఇప్పటికే చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అని చూసుకున్నట్లయితే ఒకవైపు సీనియర్స్, ఒకవైపు జూనియర్స్ అని చెప్పేసి ఎప్పుడు ఉన్న ఇదే విషయమే. అయితే ఈ నేపథ్యంలో మరి కర్ణాటక ఎన్నిక ఫలితాలు చూసి తెలంగాణ పార్టీ నేతలు ఏ విధంగా ముందుకు వెళ్లారు అనుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలా. కర్ణాటక రాష్ట్రంలో 40% కమిషన్ తీసుకుని ప్రజలు హింసించింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 30% కమిషన్ తీసుకుంటా ఉన్నారని చెప్పేసి కేసీఆర్ గారే వారి కార్యవర్గ సమావేశాలు ప్రకటించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టు హామీలు నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అదేవిధంగా గిరిజనులకు సంబంధించి 12% రిజర్వేషన్, మైనార్టీ 12% రిజర్వేషన్, రియంబర్స్మెంట్ రాలేదు. అదేవిధంగా రుణమాఫీ జరగలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని గద్దెదించుడు ఖాయం. వారికి వస్తే 30 నుంచి 40 సీట్ల లోపు మధ్యనే తప్ప 105 సీట్లు అనేది వాళ్ళు ఒట్టినే ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 3వసారి అధికారానికి వచ్చే ప్రసక్తే లేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా సింగిల్ డిజిట్ మాత్రమే పరిమితం అవుతుంది. అదేవిధంగా కవిత గారు లిక్కర్ స్కామ్ లో ముద్దాయి ఉన్నా కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేస్తారు అంటే టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకటై కవిత గారిని అరెస్ట్ కాకుండా కాపాడుతా ఉన్నారు. సార్ ఒక దశాబ్ది ఉత్సవాలు ఘనంగా చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. సార్ ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆవిర్భావ దినోత్సవం అది ఏ విధంగా చేస్తారు? కాంగ్రెస్ పార్టీ తరఫున అందుకే యూత్ డిక్లరేషన్ సంబంధించి యువతకి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎలక్ట్రికల్ స్కూటీ ఇచ్చే కార్యక్రమం, 10 ల్యాప్టాప్లు, 10 సెల్ ఫోన్లు, అదేవిధంగా 10 ట్యాబ్స్, ఈ విధంగా యూత్ డిక్లరేషన్ భాగంగా యూత్ ను ఏ విధంగా అట్రాక్ట్ చేయాలా. అదే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 20,000 కోట్ల మిగిలిబడితో తెలంగాణ రాష్ట్రం ఇస్తే 5,70,000 కోట్ల అప్పు చేసిన వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం కూడా దశాబ్ది ఉత్సవాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి దానికి కౌంటర్ గా మనం కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వాడలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీగా మనం ఏం చేసినాం, ఎట్లా తెలంగాణ కోసం పోరాటం చేసినాం, అవన్నిటి కూడా జనాల్లో తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీలు కూడా పార్లమెంట్ లో పోరాటం చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేం చేశారు, ఎట్లా చేశారు, ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో జనాల్లో తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. చివరికి చెప్పండి, బీజేపీ నేతలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ రెండు ఒకటే, ఇలా విడిపోయినట్టు నటిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది ప్రజలు కూడా చూస్తున్నారు. బీజేపీ వైపు అధికారంలో రావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల కాలం పాటు అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 3 తలాకు, జీఎస్టీ, డిమానిటైజేషన్, 370D ఆర్టికల్, అదేవిధంగా రాజ్యసభ వైస్ చైర్మన్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో రైతుల నల్ల చట్టాలకు కూడా మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల కాలం పాటు. 3వసారి అధికారం రావాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లు అవసరం.
అవసరం కాబట్టి ఈనాడు టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వేరుగా వాళ్ళు నాటకాలు ఆడుతా ఉన్నారు తప్ప వీళ్ళిద్దరి మధ్య లోపాయికారికి ఒప్పందం ఉంది. భారతీయ జనతా పార్టీ బి టీమ్ గా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అర్థమైంది 9 సంవత్సరాల కాలం పాటు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయకుండా విభజన హామీలు నెరవేరకపోవడానికి కారణం కూడా ఈనాడు టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే విభజన హామీలు నెరవేర్చకుండా భారతీయ జనతా పార్టీ ఉంటే కూడా ఇప్పటివరకు పోరాటం చేయలేదు కాబట్టి విభజన హామీలు నెరవేరలేదు. ఐటీఆర్ ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా బయ్యారం స్టీల్ కంపెనీ కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, విజయన్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా నెరవేరలేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటైన విషయానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. చివరిగా చెప్పండి, ఈ 150 రోజులు అనేవి రాబోయే ఎన్నికల్లో అత్యంత కీలకం, అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలంటూ రేవంత్ రెడ్డి గారు పిలిపించారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే రైతు డిక్లరేషన్ చేశారు, యూత్ డిక్లరేషన్ చేశారు. ఇంకా రైతుల శక్తి మేల్కొనే విధంగా ఒక రాజీవ్ గాంధీ ఒక క్విజ్ కాంపిటీషన్ కూడా చేపట్టున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, మైనారిటీకి సంబంధించి డిక్లరేషన్ చేసే అవకాశం ఉందంటున్నారు. అది ఎప్పుడే అవకాశం ఉండదు. అక్టోబర్ 17 లోపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బయటికి రాబోతా ఉంది. ఈ లోపే బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి మేము ఏమేం చేయబోతా ఉన్నాం, గతంలో ఏం చేసినాం, మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాల గురించి అక్టోబర్ 17 లోపు అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఆ రోజు మా మేనిఫెస్టోను విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఆ లోపు అన్ని కార్యక్రమాలు ముగుస్తాయి. అదే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఏం చేయాలా, గతంలో బీసీలకు ఏం చేసినాం, ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎస్సీ సబ్ ప్లాన్ ఏ విధంగా తీసుకొచ్చినాం, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా 21,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం డైవర్ట్ చేసిండు, మనం ఉన్నప్పుడు ఏం చేసిన విషయాల గురించి ఆల్రెడీ ప్లాన్ రెడీ అవుతా ఉంది. అక్టోబర్ 17 లోపు అన్ని పూర్తి అయిపోయి మేనిఫెస్టో బయటకు వస్తుంది. రైట్, మనం చూసుకున్నాం కదా ఇప్పటికే చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ తెలంగాణ తరఫున మొత్తం మేనిఫెస్టో అయితే రిలీజ్ చేస్తామని అంటున్నారు. అయితే కర్ణాటక ఎన్నిక ఫలితాలు రిపీట్ అవ్వు అని చెప్పేసి అని అంటున్నారు కదా, అది కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవుతాయి. దాని నిదర్శనమే ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ వచ్చిన విశేష స్పందన. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలాగే మహిళలకు సంబంధించి ఒక డిక్లరేషన్ మేము రిలీజ్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసి, ఇక్కడ కూడా తెలంగాణ పార్టీ ఇప్పటికే అవినీతిమయమైంది, 30% అవినీతి అయిన సర్కార్కి కర్ణాటకలో ఏ విధంగా కర్ణాటక ప్రజలు బుద్ధి చెప్పారో అదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలు అయితే బుద్ధి చెప్తారంటే అని చెప్పేసి చరణ్ కౌశిక్ జనరల్ సెక్రటరీ మాటలు విన్నాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్ అమ్మ న్యూస్, హైదరాబాద్.